అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నానండి. చూడండి, భవిష్య ఊడుస్తుంది ఇల్లంతా. సండే కదా, హాలిడే. కసు ఊడుస్తుంది భవిష్య. ఏం చేస్తాను భవిష్య? రోజు చేయాలనా? హాయ్ చెప్పు. భవిష్య ఇల్లు తుడుస్తుందంటండి. చూడండి, బుక్స్ అన్నీ ఎక్కడ వేసేసినారు. చూడండి, సండే వచ్చిందంటే పండగ. ఇది పండగలాగా ఉంటుంది ఇల్లంతా. చూడండి, ఇక్కడ బొమ్మలు చూడండి. భవిష్య ఊడుస్తుంది. సండే వస్తుందంటే నాకు భయం అన్నానని అందుకు తలా ఒక పని చేస్తున్నారండి ఈరోజు. గుడ్ గర్ల్ అయిపోయింది భవిష్య. ఈరోజు మార్నింగ్ టిఫిన్ నేను చికెన్ కర్రీ పూరీ చేస్తున్నానండి. కర్రీకి పెట్టేసుకున్నాను. కసు ఊడుద్దాంలే అంతలో పడ్డే భవిష్య పొరక తీసుకొని ఊడుస్తుంది. నేను చికెన్ కర్రీ కూడా లాంగ్ వీడియో పెట్టానండి, వితౌట్ ఆయిల్. నేను ఆయిల్ వేయనండి. పూరికి పిండి తడి పెట్టేసుకున్నాను. చూడండి, రియాన్ష్ వచ్చినాడు. రియాన్ష్ ఎవరంటే భవిష్య బెస్ట్ ఫ్రెండ్ అండి. భవిష్య ఫ్రెండ్ పిలుస్తున్నాడు. రియాన్ష్ పిలుసు, భవిష్యక్కని పిలుసు. అక్క పిలుసు. లై, స్టాండ్ అప్. రియాన్ష్ లై, పైకి లై, స్టాండ్ అప్. పిలుసు, భవిష్యక్క రా ఆడుకుందామని చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. భవిష్య చూడండి, ఈరోజు జ్యూస్ చేస్తుందండి. భవిష్యాన్ని జ్యూస్ తీస్తుంది. చీనీకాయలు అంటారు కదా, కొందరు బత్తాయిలు అంటారు. భవిష్యాన్ని జ్యూస్ తీస్తుందండి ఈరోజు. చూడండి, పిల్లలు చిన్న చిన్నవి అలవాటు చేయాలండి. చూడండి ఎంత బాగా తీస్తుందో భవిష్య. మనం కూడా తీయలేము అంత బాగా. చూడండి. థ్యాంక్ యూ. చూడండి, నీట్గా తీస్తుంది. చూడండి అసలు ఎంత బాగా తిప్పుతుందో. మనం ఎట్లా తీస్తున్నామో అట్లే తిప్పుతుంది. ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడి చేసుకోవాలండి. బత్తాయి రసం తీసిందండి భవిష్య. మిరియాలు, జీలకర్ర, ఉప్పు అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, సబ్స్క్రైబ్. పూరీకి పెట్టేసుకున్నామండి. పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. భవిష్య కూడా ఇలా పొంగిపోతుందండి. ఏదైనా పని చెప్పినప్పుడు చేయకపోతే మనం పొగిడినట్లు కొంచెం మెచ్చుకున్నామంటే పని చేసేస్తుందండి. భవిష్య లాగా పొంగింది. పూరి రెడీ అయిపోయిందండి. ఏం చేస్తాను భవిష్య? స్నానం చేసింది, సెల్లు తీసుకొని పట్టుకొని ఉయ్యాలు ఊగుతుంది. చూడండి, పూరీ కూర రెడీ అయిపోయిందండి. భవిష్య తింటుంది. భవిష్య ఛాలెంజ్ పెట్టుకుందాం, పూరీ ఛాలెంజ్ అంటుందండి. ఎవరు ఫస్ట్ తింటారో. భవిష్య వాళ్ళ నాన్న తింటున్నారండి. భవిష్య ముక్కలు తిందండి, అందుకే కొంచెం గ్రేవీ వేసినాము. చికెన్ తినదు, ఎగ్ అయితే తింటుంది. చూడండి, ఓన్లీ గ్రేవీ పులుసు వేసుకొని తింటుంది అంతే. దానికోసం చికెన్ ఫ్రై కానీ లేదంటే చికెన్ పకోడా చేస్తే తింటుందండి. తిన్నానా? తిన్ ఫాస్ట్. రెడీ, స్టార్ట్. భవిష్యాన్ని తింటుందండి. సండే వచ్చిందంటే స్కూల్స్ ఉన్నప్పుడు మాత్రం మనం తినిపించాలా. స్కూల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ టిఫిన్ తినమంటే వాక్ అంటుందండి, వామిటింగ్ వచ్చినట్లు. నేను అందుకే టిఫిన్ స్కూల్కి పంపిస్తాను. భవిష్య టిఫిన్ 10కు బ్రేక్లో టిఫిన్ తింటుందండి. ఈరోజు ఇంట్లో కాబట్టి లేట్ అయింది కాబట్టి తింటుంది. మార్నింగే పెడితే తినదండి. కాఫీనో పాలో తాగుతుంది. మార్నింగ్ టిఫినే తినదు భవిష్య. ఈరోజు వీడియో తీస్తున్నానని తింటుంది. గుడ్ గర్ల్ అండి. బాగుందా భవిష్య చికెన్ పూరి?
భవిష్య మీరు కూడా తినండి అంటుందండి. హాస్ని వాళ్ళు క్రాబ్స్ తీసుకురావాలని బజార్కి వెళ్ళినారండి, మార్కెట్కు. క్రాబ్స్ ఈరోజు దొరకలేదంట. మామూలుగా కడపలో దొరకవు, రేరు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అది కూడా కర్రీ చేసి పెడదామని నేను పంపించానండి. ఈరోజు సండే కదా దొరుకుతాయని. దొరకలేదనేది వస్తూ ఇక్కడ కార్న్ చాలా 10కు 2 ఇస్తున్నారని కార్న్ తీసుకొచ్చిందండి వడ చేయమని. సీజనల్ కాబట్టి ఖచ్చితంగా ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో ఏదో ఒక విధంగా ఒక రెసిపీ చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. కార్న్ ఇప్పుడు చాలా బాగా దొరుకుతున్నాయి. చాట్ చేసుకోవచ్చు, ఉడికిచ్చి తినచ్చు, వడ చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిదండి. భవిష్య హాలిడే కదా ఎక్కడికి తీసుకెళ్ళండి అని అడుగుతుందండి. చూడండి, భవిష్య టిఫిన్ తినేసిందండి. రియాన్స్తో ఆడుకోవడానికి వెళ్తుంది. రియాన్స్ నిద్రపోతున్నాడని మళ్ళీ ఇంటికి వస్తుంది. ఎవరి దగ్గరకు పోదండి, రియాన్స్తో ఒక్కటే ఆడుతుంది. వాతావరణం చూడండి ఎంత బాగుందో, చల్లగా, అసలు క్లైమేట్ ప్లెజెంట్గా ఉంది. ఓకే అండి, ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. భవిష్య బాయ్ చెప్పు.